హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో జూలై 10న ఎంతో ఘనంగా మెగా పీటీఎం ప్రోగ్రాం అయితే జరిగింది కదా. మరి మా పాఠశాలలో కూడా మేము నిర్వహించినటువంటి మెగా పీటీఎం కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ ఇందులో పొందుపరిచి ఉన్నాము. మా పాఠశాలలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల సమావేశం ఎంతో ఘనంగా నిర్వహించాము. ఆ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మధ్య చిన్న చిన్న ఆటల పోటీలు, అదేవిధంగా ఎన్నో అంశాలపై చర్చ అయితే జరిగింది. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ఇందులో పొందుపరచడం జరిగింది. ఎవరూ స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ ఉన్నాను. చక్కనైన డిజిటల్ చదువులు, ఎంచెక్కైన ఆటపాటలు, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు, శారీరక పోషక భోజనాలు. చక్కనైన డిజిటల్ చదువులు, ఎంచెక్కైన ఆటపాటలు, తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలు, శారీరక పోషక భోజనాలు. సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు. సంస్కారం నేర్పెటి గుడులు మా సర్కారు బడులు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, తల్లిదండ్రులకు స్వాగతం, గురువర్యులకు స్వాగతం. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. చదువులమ్మ చల్లని ఓడి మా సర్కారు బడి. I request our HM Madam Garu, Amulya Kumari Garu, please come to the dais. Madam, మీ సీట్లో మీరు ఆసీనులు కండి. I request our Indira Madam, Madam, please come on to the dais. I request our Ravindra Babu Garu, School Committee Chairman, please come to the dais. I request our Balaramaya Sir, Senior Teacher Sir, మీరు కూడా స్టేజ్ మీద ఆసీనులు కండి సార్. బలరామయ్య సార్, అవర్ స్టాఫ్ సెక్రటరీ మల్లికార్జున సార్, తెలుగు సార్ ఎక్కడున్నా సరే, అంజయ్ సార్ మీరు కూడా మీ సీట్లో ఆశీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని శ్యామల మేడం గారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటాం. తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం. ఎందుకంటే పిల్లల అభివృద్ధిలో అది శారీరక అభివృద్ధి కావచ్చు, మానసిక అభివృద్ధి కావచ్చు, తల్లి తండ్రి తర్వాత గురువు అంత పాత్ర పోషిస్తాడు. కాబట్టి ఈరోజు మన పాఠశాలలో ఘనంగా నిర్వహించబడుతున్నటువంటి మెగా పీటీఎం కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మా పాఠశాల తరపున ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము. కార్యక్రమానికి ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. తదుపరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ వెల్కమ్ చెప్తూ ఒక అందమైన నృత్యంతో మన పిల్లలు రెడీగా ఉన్నారు. స్వాగతం
ఒకసారి డయాస్ మీదకి రండి. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్రైతాస్తు నా పూజ్యంతే సర్వస్తత్ర అఫల ప్రియ అంటారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. ఎక్కడైతే స్త్రీకి గౌరవం ఉండదో అచట చేసేటటువంటి ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు అంటారు. సో ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి మెగా పేరెంట్ మీటింగ్లో తల్లికి వందనాన్ని ప్రత్యేకతగా చూపించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తల్లులందరికీ, ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరూ సమానమే, ఈరోజు తల్లులకు మాత్రం వాళ్ళ పిల్లల చేత పాదాభివందనం చేయించాలి అనేటటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దయచేసి ఒక 10 మంది తల్లులు ఎవరైతే అటెండ్ అయి ఉన్నారో ముందుండే వరుసలో ఉండే వాళ్ళు ఒక 10 మంది రండి. వాళ్ళ పిల్లలు కూడా రావాలి. మా ఇక్కడ తల్లిని మాత్రమే పాదాభివందనం చేయిస్తున్నామని వచ్చినటువంటి ఫాదర్స్ ఫీల్ అవ్వద్దు. సర్వతీర్థమయీ మాత సర్వదేవమయ పిత అంటారు. ఇక్కడ భగవంతుని సమానం తల్లి తండ్రి ఇద్దరు కూడా. అందరూ ఆశీర్వదించండి. పాదాల మీద పువ్వులు వేసి మీరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలా. ఇక్కడ ఏదో వీడియో కార్యక్రమం గురించి కాకుండా ఈరోజు అందులో చాలా మంచి విశిష్ట దినం, గురు పౌర్ణిమ రోజు. తల్లి ఆది గురువు అంటారు. స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా స్కూల్ స్టేటస్ గురించి వివరిస్తారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల మనుబోలుకి ఈ విధంగా మెగా పీటీఎం 2.0ని నిర్వహించడానికి ఆహ్వానితులుగా వచ్చినటువంటి మన మనుబోలు ఎస్ఐ గారికి నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మన ఎస్ఎంసి చైర్మన్ గారికి నా నమస్కారములు. వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా తరపున పాఠశాల తరపున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. పిల్లలందరికీ నా శుభాశీస్సులు. మరి ఈరోజు చాలా ప్రత్యేకమైన దినము. మీరు మామూలుగా అయితే మా పాఠశాలకి పేరెంట్స్ మీటింగ్ అని మామూలుగా చెప్తే రారు. ఈరోజు ఏంటి చెప్పండి అందరూ? మెగా పీటీఎం, మెగా తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల సమావేశం. మరి ఇటువంటి మెగాని మన కొరకు ఇచ్చినటువంటి మన ప్రభుత్వ పెద్దలైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మరొకసారి ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అసలు ఈ పాఠశాలలో మొదటి నుంచి కూడా ఎప్పుడు స్థాపించారు, స్థాపించిన తర్వాత మొదట పరిస్థితి ఎలా ఉంది, తర్వాత ఇప్పుడు ఎలాగుంది అనేది మనము తెలుసుకుందాము. ఈ పాఠశాలని స్థాపించినటువంటి సంవత్సరము 1962, తర్వాత దీన్ని అప్గ్రేడేషన్ చేసినటువంటి సంవత్సరము 1970. తర్వాత ఈ పాఠశాలలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ యొక్క సందర్భానికి తగినట్టుగానే మనకు ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ తర్వాత మనకు ఇక్కడ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇంకొన్ని కొత్త రూములు కూడా ఇవ్వడం కూడా మనకు చేశారు. మరి ఆ దినముల్లో మనకు ఒక తెలుగు మీడియం మాత్రమే ఉండేది. కానీ గత సంవత్సరం నుంచి తెలుగు ఇంగ్లీష్ మీడియం కూడా 2 మీడియంలు మనకు పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో ధీటుగా మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధముగా మనకు ఇంగ్లీష్ మీడియం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి చాలామంది పిల్లలు తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియం వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరి ఈ సంవత్సరం పూర్తిగా దీన్ని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం జరిగింది. మరి దీని యొక్క ప్రగతి దినదినానికి 1970వ సంవత్సరం నుంచి కూడా దినదినము ఇది ఒక ప్రగతికరమైనటువంటి స్థితిలోనికి తీసుకురావడం అనేది జరిగింది. మరి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ మన యొక్క 10వ తరగతి ఫలితాలు చూసుకున్నట్లయితే 2022-23 సంవత్సరంలో మనకు 2 మీడియంస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. 10వ తరగతిలో ఇక్కడ మనకు మొత్తము ఇంగ్లీష్ మీడియం 82 మంది ఉంటే 62% మంది పిల్లలు పాస్ అయ్యి ఉన్నారు. తెలుగు మీడియం 29 మంది ఉంటే 74% మంది పిల్లలు పాస్ అయ్యి ఉన్నారు. అలాగే 23-24 సంవత్సరానికి తీసుకుంటే మనకు మొత్తము 104 మంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటే
దాదాపు మనకు 74 మంది అంటే 71% పాస్ అయ్యి ఉన్నారు పిల్లలందరూ. తర్వాత సప్లిమెంటరీలో కూడా మిగిలిన పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. ఆ సంవత్సరమే మనకు 600 మార్కులకు గాను 574 మార్కులు ఫస్ట్ వచ్చింది. తర్వాత 600కు గాను 547 మార్కులు సెకండ్. వాళ్ళ పేర్లు ఫస్ట్ వచ్చింది నిహారిక అనే పాప 574, శరత్ అనే బాబు 547, రోహిత్ 526 మార్కులతో మనకు రావడం అనేది జరిగింది. లాస్ట్ ఇయర్ మన రిజల్ట్స్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపేర్డ్ 24-25కి 62 మంది. దాంట్లో మనకు 76% మంది పిల్లలు పాస్ అవ్వడం జరిగింది. మరి మన ప్రభుత్వం మన పిల్లలకి షైనింగ్ స్టార్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాంట్లో మన పాఠశాల మండల్ లెవెల్లో ముగ్గురు మొట్టమొదటి స్థానంలో రావడం అనేది జరిగింది. వాళ్ళ పేర్లు ఆ పిల్లల్ని కూడా ఇప్పుడు మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాము. వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళు చెప్పవలసి ఉంటుంది. అలాగే వాళ్ళల్లో ఫస్ట్ అమ్మాయి లక్ష్మీ సాహితి 571 మార్కులు. పాప వచ్చిందా? లక్ష్మీ సాహితి. వాళ్ళ నాన్నగారు వచ్చినారండి. సరే అండి. పాప మేము ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారా? ఎలా చదివింది ఏంటి అని చేసుకుంటాం. ఒక నిమిషం. ముందుగా ఈ సభని అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, అలాగే ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఈ పేరెంట్స్ మీటింగ్కి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు టి లక్ష్మీ సాహితి. నేను రీసెంట్గా 2024-25 బ్యాచ్ 10th క్లాస్లో 571 మార్కులు సాధించి మండల్ ఫస్ట్గా సాధించాను. అలాగే మాకు ఈ సంవత్సరంలో అయినా మాకు ఒక లోటు ఉంది. ఎందుకంటే ముందు సంవత్సరంలో 574 మార్కులు వచ్చాయి. దాన్ని మేము క్రాస్ చేయలేము అనే ఒక లోటు ఉండిపోయింది. కాబట్టి నెక్స్ట్ వచ్చే 10th బ్యాచ్ వాళ్ళు ఆ మార్కుల్ని క్రాస్ చేసి మండల స్థాయే కాకుండా జిల్లా స్థాయిలో కూడా మా జడ్పీహెచ్ఎస్ మనుబోలు బాయ్స్ నిలవాలని కోరుకుంటున్నాను. అలాగే నేను ఇంతటి స్థాయి రావడానికి నాకు సపోర్ట్ చేసిన మా స్కూల్ మేనేజ్మెంట్కి పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నన్ను ఇంత స్టేజ్లో నిలబెట్టిన మా పేరెంట్స్కి, అలాగే మా సబ్జెక్ట్ టీచర్స్కి చాలా థ్యాంక్స్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై 10th క్లాస్ బై గివింగ్ ఏ గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ పాపకి మన పాఠశాల తరపున ఒక గిఫ్ట్ బహుకరిస్తున్నాము. దీన్ని ఎస్ఐ గారు తన చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సరే. కంటేపల్లి మౌనిక సెకండ్. వచ్చిందా పాప? వచ్చిందా? ఈ పాపకు 570, ఒక్క మార్కు తేడా. 571, 570. అలాగే చల్ల లిఖిత్ కృష్ణ యొక్క ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఫస్ట్ నుంచే మేము ఈ స్కూల్ స్టార్టింగ్ నుంచే కూడా టీచర్స్ ఇనిషియేటివ్గా తీసుకొని ఎస్ఎస్సి క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఈవినింగ్ ఎక్స్ట్రా పీరియడ్ 4 నుంచి 5 వరకు. చాలామంది తల్లులకి తండ్రులకి తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ పిల్లలందరూ కూడా నెక్స్ట్ ఇయర్కి మేము మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలో కూడా ఒక మంచి మార్కులు తీసుకురావాలని మేము కోరుకుంటూ కష్టపడుతున్నాము. మీ అందరి యొక్క వెల్ విషెస్ కూడా మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనకు 370 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 370 మంది స్టూడెంట్స్లో కూడా మనం అందరికీ యూనిఫామ్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొత్తగా వచ్చిన ఒక 10 మంది 15 మంది పిల్లలకి తప్ప వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్ అన్నీ, షూస్ అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. పిల్లలు ఈ రోజుకి అందరూ కుట్టించుకోండి అంటే ఇంచుమించు దాదాపు ఒక 70% పిల్లలందరూ కూడా కుట్టించుకున్నారు. కాబట్టి ఈ విషయంలో సహాయం చేసిన తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తున్నాను. మరి
పాఠశాల వదిలిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు కూడా వాళ్ళు కొంచెం శ్రద్ధగా చదివేలా ఈ సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం వాళ్ళని మీరు పర్యవేక్షించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం వరకు మనకు మొత్తం ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. పిల్లల్ని ప్రతిదినం కూడా యూనిఫామ్ వేసి స్కూల్కి పంపించవలసిందిగా కూడా కోరుతున్నాను. ఇక్కడ మనకు మధ్యాహ్న భోజనం ప్రతిదినం కూడా 300 మంది పిల్లలు ఇక్కడ భోజనం చేస్తున్నారు. మంచి మెనూ మనకు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. పోషకాహార లోపం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి సన్న బియ్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పిల్లవాడు పాప కూడా మన పాఠశాలలోనే భోజనం చేయవలసిందిగా ప్రతిరోజు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఏదో హెల్త్ బాగలేని ఒకళ్ళిద్దరు ఒక 10 మంది పిల్లలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడే భోజనాలు చేయవలసిందిగా కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము. వాళ్ళకి నోట్స్లు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చి ఉన్నారు. మరి ఈ మాకు తల్లికి వందనం కూడా దాదాపు 250 మంది పిల్లల వరకు కూడా ఈ సంవత్సరము రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇయర్ కూడా 75% అటెండెన్స్ ఉంటే ఎవరెవరికైతే ఉంటే వాళ్ళకు కూడా తల్లికి వందనం వస్తుంది. కాబట్టి మీ ప్రతి పిల్లవాడిని ఉదయాన్నే ఆన్లైన్ అటెండెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల్ని ఉదయాన్నే ప్రేయర్ టయానికి పాఠశాలకి పంపించి మీ వంతు సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, సమయం లేదు కాబట్టి ఇంతటితో ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు స్కూల్కి పోతున్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా ఉన్నారు? ఇంతకుముందు మామూలుగా జరిగేది, అప్పుడు నెలకు ఒకసారి ఏదో పిలిపించేది, టీచర్స్ వాళ్ళ పిల్లల గురించి చెప్పేది, అలా జరుగుతుంది. కానీ ఈ విధంగా అందరినీ ఒక్క చోట చేర్చి ఇంత ఇదిగా జరపడం అనేది అది మన లోకేష్ బాబుకే చేయటం జరుగుతుంది. దానికి ఆయన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మనుబోలు ఎస్ఐ గారు సూచన ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. బాగున్నారా? ఓకే. అండ్ ముందుగా ఈ గురు పౌర్ణమికి సంబంధించి మనకి సెకండ్ 2.0 ప్రోగ్రామ్కి పేరెంట్, స్టూడెంట్, టీచర్ కోఆర్డినేషన్ కోసం అని చెప్పి అటెండ్ అయిన దీన్ని ఆర్గనైజ్ చేసిన హెచ్ఎం గారికి, స్టాఫ్కి, అట్లాగే దీనికి అటెండ్ అయిన పేరెంట్స్కి, ఇక్కడ హాజరైన పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఎంఎస్ రాకేష్, మనుబోలు ఎస్ఐ నేను. సో ఈరోజు ఈ చిన్న ప్రోగ్రాం కోసం అని చెప్పి మీతో ఇంటరాక్ట్ అయ్యేదానికని వచ్చున్నాము. సో టీచర్స్, స్టూడెంట్, పేరెంట్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్. లాస్ట్ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేశారు. ఒక పిల్లవాడు 360 degrees హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి అని చెప్పానంటే మనం ఏదో పేరెంట్స్ చూసుకుంటే సరిపోతుంది, లేదు పిల్లవాడు వాడికై వాడి సెల్ఫ్ ఉంటే సరిపోతుంది, లేదు టీచర్స్ పట్టించుకుంటే సరిపోతుంది అనేది కాదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తేనే వాడు సంపూర్ణంగా డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉందని నాకు తెలిసి చాలా స్టడీ చేసిన తర్వాత పెట్టుంటారు ఈ ప్రోగ్రాము. దీనిలో భాగంగా ఇంటి దగ్గర ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెర్నింగ్ ఏంటంటే మనకి ఫ్యామిలీ. ఇంట్లో మనం తల్లిదండ్రులు కానీ, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వీళ్ళందరూ చిన్నప్పుడు బుద్ధులు నేర్పుతారు. విద్యాబుద్ధులు మనం పాఠశాలకు వచ్చి నేర్చుకుంటే దానికంటే ముందుగా మనం పుట్టిన తర్వాత కథల రూపంలోనో ఉన్న సన్నివేశాల రూపంలోనో పిల్లలకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గతంలో ఎక్కువ ఉండేది ఈ ప్రాక్టీస్. ఈ మధ్యకాలంలో మనం కొంచెం తక్కువ చూస్తూ ఉంటాం ఈ ఇంటరాక్షన్ అనేది. పెద్దవాళ్ళు టీవీలతో గడపడం, చిన్నవాళ్ళు ఫోన్లతో గడపడం ఎక్కువైపోతూ ఉంది. సో ఈ ప్రాక్టీస్ ఫస్ట్ లెర్నింగ్ అనమాట ఇల్లు అనేది, ఫ్యామిలీ. సో ఫ్యామిలీ పరంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి, విద్యాబుద్ధుల పరంగా స్కూల్లో నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. సో ఎక్కడ ఎవరు ఏం నేర్పుతారనేది పిల్లల మీద చాలా ప్రభావం, ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. సో పిల్లలు బాగున్నా బాగోపోయినా దాని యొక్క పర్యవసానాలు పేరెంటింగ్ మీద కానీ, లేదా స్కూల్లో కానీ, బయట వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు. మేడం చెప్పారు ఇందాక, పెద్దవాళ్ళతో స్నేహాలు లైక్ అని చెప్పి వాళ్ళు ఒక ఏజ్ అటైన్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ వేరు ఉంటుంది. వాళ్ళు వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పి అనలైజ్ చేసుకోగలరు. పిల్లలకి ఏంటంటే అది తెలియదు, అట్రాక్ట్ అవుతారు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనే విషయం మనం తెలియపరచకపోతే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి దాని మీద మనం కొంచెం ఫోకస్ చేయాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన దానికి గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అట్లాగే టీచర్స్కి కానీ, పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. మానసిక ఎదుగుదలలో, అభివృద్ధిలో
తల్లిదండ్రుల పాత్ర, అదేవిధంగా ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళిరువురి మధ్య ఒక కమ్యూనికేషన్ ఉంటే, స్కూల్కి మీరు తరచూ వస్తూ ఉంటే మీ విద్యార్థుల యొక్క ప్రగతి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రతి నెల జరుగుతుంది పీటీఎం. కాకపోతే ఇది ఓపెనింగ్ కాబట్టి ఒక గ్రాండ్ ఓపెనింగ్ అనేది చేయడం జరిగింది. ప్రతి నెల పీటీఎం అనేది ఉంటుంది. అయితే మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఒక ప్రతిజ్ఞ అయితే చేయాల్సి ఉంటుంది. మీ విద్యార్థి, మీ పిల్లలకి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు, ఒక ప్రతిజ్ఞ ద్వారా అందరం రుజువు చేసుకుందాము. ప్రతిజ్ఞ చేయడానికి నగ్మా గారిని పిలుస్తున్నాను స్టేజ్ మీదకి. ఒక పార్టిసిపేషన్ కాబట్టి మీలో ఉన్నటువంటి ఒక పేరెంట్ చేత నేను ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నాను. అందరూ చేతులలో, పిల్లలంతా కూర్చోండి, సమయం చాలా తక్కువ ఉంది. పేరెంట్స్ చేసేటటువంటి ప్రతిజ్ఞ కాబట్టి పేరెంట్స్ అందరూ ఒకసారి చేతులు ఇలా. నేను నగ్మ అయిన మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని, పాఠశాల అనంతరం వారి చదువులకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని, బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దుతానని, తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని, పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను. పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం వారి విద్యా ప్రణాళికను మెరుగుపరచడంలో పాటు శారీరక, మానసిక, నైతిక వికాసిక కృషి చేస్తానని, పిల్లలు ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తానని, నవ సమాజం కోసం నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. ధన్యవాదాలు. వాళ్ళు బయటకు వెళ్ళాలి. ఆ చైర్ సభ్యులు